హలో దేర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎంతకాలంగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు? మీరు ఎంతకాలం నుంచి డైట్ చేస్తున్నారు? మీరు ఎంతకాలం నుంచి నా ఛానల్ని ఫాలో చేస్తున్నారు? ఏంటి క్వశ్చన్స్ అడుగుతున్నాను అనుకుంటున్నారా? ఇలాంటి క్వశ్చన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలో చూద్దాం. సో ఎందుకంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ ఈ టాపిక్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఈరోజు మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి మనం బీన్ని ఉపయోగించాలి. బీన్ కి సంబంధించి మనం చాలా వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మీరు బిగినింగ్ నుంచి ఆ వీడియోస్ చూస్తే మీకు ఇది కూడా అర్థమవుతుంది. సో బీన్ ని ఉపయోగించి ఎలా అడగాలి ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఎలా అంటే హౌ లాంగ్ ప్లస్ హ్యావ్ యూ బీన్ ఆర్ హ్యాస్ హీ బీన్ సంథింగ్. సో ఇలా అడగాలన్నమాట. ఇప్పుడు మనం క్వశ్చన్స్ అడుగుదాం. మీరు ఎంత కాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు అంటే ఎలా అడగాలి? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్. సో ఎందుకు మనం దీన్ని ఇక్కడ ఉపయోగించాలి అంటే ఎంత కాలం నుంచి అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంని మనం మెన్షన్ చేయడానికి బీన్ని మనం ఉపయోగించాల్సి వస్తుంది. అంటే గతంలో మొదలైన పని ఇప్పటికీ కొనసాగుతూ ఉంటే అలాంటి పర్టికులర్ క్వశ్చన్స్ని అడగడానికి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో దీన్ని ఉపయోగించాలన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనం హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ప్లస్ ఐఎన్జి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్? సో హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివింగ్ హియర్? మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి నివసిస్తూ ఉన్నారు? సో అంటే గతంలో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మొదలై ఇప్పటికీ మీరు ఒక పని చేస్తూ ఉంటే ఇప్పటికీ ఆ పని కొనసాగుతూ ఉంటే మనం ఇలాంటి క్వశ్చన్స్ అడగాలన్నమాట. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివింగ్ హియర్? సో ఇలా కాకుండా మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు అని అడగాలంటే ఎలా అడగాలి? జాగ్రత్తగా గమనించండి. మనం ఏమడగాలంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్ అంటే ఎంతకాలం నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు లేదా ఎంత సమయం నుంచి నువ్వు ఇక్కడ ఉన్నావు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్? సో ఉండటం అని చెప్పడానికి మనం బీన్ అన్న వర్డ్ని ఉపయోగించాలన్నమాట. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్? ఎంత సమయం నుంచి లేదా ఎంత కాలం నుంచి నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే మీరు ఇక్కడ ఉంటున్నారు, ఇప్పటికీ ఉన్నారు అని చెప్పాలంటే మనం హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్ అని అడగాలి. అదే అతను సబ్జెక్ట్ మారింది అనుకోండి హౌ లాంగ్ హ్యాస్ హీ అనాలి. హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ హియర్? హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ హియర్? సో చూడండి, మనం సబ్జెక్ట్ని బట్టి మార్చాల్సి వస్తుంది. హీ, షీ లేదా ఏదైనా వ్యక్తి థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు సబ్జెక్ట్ మనం హ్యాస్ని ఉపయోగించాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కానీ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నమాట. సో అదే ఐ, యూ, దే, వి వస్తే హౌ లాంగ్. సో ఎలా ఉపయోగించాలి? హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ హియర్? సో బహువచనం వస్తే మనం హ్యావ్ని ఉపయోగించాలి. సో హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ హియర్? ఎంతకాలం నుంచి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. సో అలా కాకుండా మీరు ఎంతకాలం నుంచి సింగిల్గా ఉంటున్నారు? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ సింగిల్? అంటే ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నారు అని అర్థం. ఎంతకాలం నుంచి, ఎంత పీరియడ్ ఆఫ్ టైం నుంచి మీరు ఇలా ఉంటున్నారు అంటే అన్మ్యారీడ్గా.
సో అలా కాకుండా ఎంతకాలం అయింది మీకు వివాహం అయ్యి అంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్. సో హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్ ఇలా అడగొచ్చు. అంటే ఎంతకాలం అంటే ఏంటి, హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ గాట్ మ్యారీడ్ అని ఇలా కూడా అడగొచ్చు. లేదు వాళ్లకు పెళ్లి ఎంతకాలం అయింది, హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ మ్యారీడ్. ఎంతకాలం అయింది వాళ్ళకు పెళ్ళై. సో ఇలా మనం అడగొచ్చు అన్నమాట. మీరు ఎంతకాలం నుంచి డైట్ లో ఉన్నారు అంటే ఎంతకాలం నుంచి మీరు డైట్ చేస్తున్నారు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఆన్ ఎ డయట్. సో మీరు డైట్ లో ఎంతకాలం నుంచి ఉంటున్నారు, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఆన్ ఎ డయట్. సో అంటే ఏంటి, ఇప్పటికీ చేస్తున్నారు. సో ఒక వ్యక్తితో మనం ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు మీరు ఎంతకాలం నుంచి డైట్ చేస్తున్నారు అంటే మనకు అవతల వ్యక్తి నేను డైట్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఎంతకాలం నుంచి అని అడుగుతాం. అంటే గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు చేస్తూ ఇంకా చేస్తూ ఉంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఆన్ ఏ డయట్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఆన్ ఏ డయట్. సో మీరు ఎంతకాలం నుంచి డైట్ లో ఉన్నారు. సో ఇలా అడగొచ్చు అనమాట. అతను ఎంతకాలం నుంచి లండన్ లో ఉంటున్నాడు, హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ ఇన్ లండన్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ టు అంటే అది తప్పైపోతుంది. ఎందుకంటే లండన్ కి వెళ్ళడం అనే అర్థంలో మనం టూని ఉపయోగిస్తాం. ఇక్కడ లండన్ లో అని అంటున్నాం కాబట్టి హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ ఇన్ లండన్. హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ ఇన్ లండన్ లో ఎంతకాలం నుంచి ఉంటున్నాడు అని అర్థం అనమాట. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి బదులుగా మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగించామనుకోండి మీనింగ్ మారిపోతుంది. ఎగ్జాంపుల్ కి మీరు ఇక్కడ ఎంత కాలంగా చేస్తున్నారు పని చేస్తున్నారు అంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ అనాలి. హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ అనాలి. అలా కాకుండా మీరు దీనికి బదులుగా హౌ లాంగ్ ఆర్ యూ వర్కింగ్ అన్నారనుకోండి అప్పుడు ఇది ఏమవుతుంది అంటే మీరు ఇది ఫ్యూచర్ని గురించి అడిగినట్టు అయిపోతుంది. మీరు ఎంతకాలం పని చేయబోతున్నారు అంటే హౌ లాంగ్ ఆర్ యూ గోయింగ్ టు వర్క్ హియర్ అన్నా హౌ లాంగ్ ఆర్ యూ వర్కింగ్ హియర్ అన్నా ఒకటే ఆ మీనింగ్ వచ్చేస్తుంది. కాబట్టి మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఎలా ఉపయోగించాలి, ఎంత కాలంగా ఇక్కడ చేస్తున్నారు అంటే గతంలో మొదలై ఇప్పటి వరకు మాత్రమే ఇక్కడ కనెక్షన్ అనమాట. ప్రెసెంట్ టెన్స్ కి పాస్ట్ లో మొదలైన పని ప్రెసెంట్ లోను కంటిన్యూ అవుతూ ఉంటే మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగించాలి. లేదు మనం గతంలో ఎంతకాలం సింగిల్ గా ఉన్నావు అని అడగాలనుకోండి హౌ లాంగ్ వర్ యూ సింగిల్ అని అడగొచ్చు. అంటే ఇది పాస్ట్ గురించి. లేదు మనం పర్టికులర్ గా నీకు పెళ్లి అవ్వడానికి ముందు ఎంతకాలం సింగిల్ గా ఉన్నావు అని అడగాలనుకోండి హౌ లాంగ్ హ్యాడ్ యూ బీన్ అనాలి. హ్యాడ్ యూ బీన్ సింగిల్ బిఫోర్ యూ గాట్ మ్యారీడ్. బిఫోర్ యూ గాట్ మ్యారీడ్ అని చెప్పి పర్టికులర్ ఇయర్ ని కానీ లేదా టైం ని కానీ మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడ హ్యాడ్ యూ బీన్ అంటే ఏంటి, ఇవి రెండు గడిచిపోయినాయి అంటే సింగిల్ గా ఉండడం అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. కాబట్టి అలాంటి సందర్భాల్లో మీరు పెళ్ళవడానికి ముందు ఎన్ని రోజులు ఎంత కాలంగా మీరు సింగిల్ గా ఉన్నారు అని అడగాలనుకోండి హ్యాడ్ యూ బీన్ సింగిల్ బిఫోర్ యూ గాట్ మ్యారీడ్. సో ఇలా అడగొచ్చు. మీరు ఎంతకాలం లండన్ లో ఉన్నారు ప్యారిస్ కి వెళ్ళడానికి ముందు అని అడగాలనుకోండి హౌ లాంగ్ హ్యాడ్ యూ బీన్ ఇన్
లండన్ బిఫోర్ యు మూవ్ టు ప్యారిస్. సో ఇక్కడ ఎందుకు మనం పాస్ట్ పర్ఫెక్ట్ ని ఉపయోగిస్తున్నాం హ్యాడ్ యూ బీన్ అని ఎందుకు అంటున్నామంటే ఇవి రెండు పాస్ట్ టెన్స్ కి సంబంధించినవి. అంటే ప్యారిస్ కి మూవ్ అవ్వడం జరిగిపోయింది, ప్లస్ ఇది గతంలో జరిగిపోయిన ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు జరిగి ఆగిపోయి ఉంటే మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఉపయోగించాలి. హౌ లాంగ్ హ్యాడ్ యూ బీన్ ఇన్ లండన్ బిఫోర్ యూ మూవ్ టు ప్యారిస్ ఇలా అడగొచ్చు. అలా కాకపోతే ఇప్పుడు మీరు ఎంతకాలంగా ఉంటున్నారంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఇన్ లండన్ అని అడగొచ్చు. అంటే ఇప్పటికీ ఉంటే అప్పుడు మనం హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ అనాలి. సో ఎప్పటి విషయమో ఒక పర్టికులర్ సంఘటన జరగడానికి ముందు సంబంధించిందైతే మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాడ్ యూ బీన్ ని ఉపయోగించాలన్నమాట. సో పాస్ట్ టెన్స్ లో మనం బీన్ ని ఉపయోగించేటప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా హ్యాడ్ నే ఉపయోగించాలి. అదే ప్రెసెంట్ టెన్స్ లో అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో అయితే పర్సన్ ని బట్టి మనం హ్యావ్ ని కానీ హ్యావ్ ని కానీ ఉపయోగించాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం మొదట అడిగిన క్వశ్చన్స్ గుర్తున్నాయి కదా, మీరు ఎంతకాలం నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, మీరు ఎంతకాలం నుంచి నా ఛానల్ని ఫాలో అవుతున్నారు, వీటిని క్వశ్చన్స్ అడగండి, ఆన్సర్స్ కూడా మీరే రాయండి. ఎగ్జాంపుల్కి నేను వేరే ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ఎంతకాలం నుంచి మీరు ఇక్కడ నివసిస్తున్నారు అంటే వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 1990 ఇలా అనమాట. చూడండి మనం 1990 అంటున్నాము, టైంని మెన్షన్ చేస్తే అప్పుడు మనం పాయింట్ ఆఫ్ టైంని మెన్షన్ చేస్తే అప్పుడు సిన్స్ని ఉపయోగించాలి. పీరియడ్ ఇన్ని సంవత్సరాలు అని చెప్పాలంటే ఫర్ని ఉపయోగించాలి, ఫర్ 30 years ఇలాగా. సో ఆన్సర్ చెప్పేటప్పుడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మీరు కూడా బీన్ని ఉపయోగించి ఇలాంటి క్వశ్చన్స్ని ఫామ్ చేయండి, ఆన్సర్స్ని కూడా మీరే కామెంట్ బాక్స్లో రాయండి. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.